Good morning all. Today I would like to discuss about Unit 4 Sampling Plans. ఓకే, యూనిట్ 4 సాంప్లింగ్ ప్లాన్స్లో ఈరోజు మనం నేర్చుకునే టాపిక్స్ ఏంటంటే సింగిల్ సాంప్లింగ్ ప్లాన్, ఓసీ కర్వ్ అండ్ ఏఎస్ఎల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో సింగిల్ సాంప్లింగ్ ప్లాన్. ఓకే, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో 100% ఇన్స్పెక్షన్ ఎప్పుడు నీడ్ అవుతుంది అనే దాని గురించి నేర్చుకున్నాం కదమ్మా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే శాంప్లింగ్ ప్లాన్స్ గురించి నేర్చుకుంటున్నాము. ఆల్రెడీ మనం శాంప్లింగ్ ప్లాన్స్ అంటే ఏంటో తెలుసు కదా. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఒక ఐటమ్స్లోంచి లాట్లోంచి కొన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని, అంటే దట్ మీన్స్ శాంపిల్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. ఆ శాంపిల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని మనం టెస్ట్ చేయడం ద్వారా మొత్తం ఓవరాల్ లాట్కి మనం ఇచ్చే కమెంట్ ఆర్ కన్క్లూజన్ని మనం బేస్ చేసుకొని చెప్పేదే శాంప్లింగ్ ప్లాన్స్. ఓకే, ఇందులో మనం మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ ప్లాన్స్ గురించి నేర్చుకుంటాము. అందులో ఫస్ట్ వన్ వచ్చి సింగిల్ శాంప్లింగ్ ప్లాన్. Okay, a single sampling plan is a lot sentencing procedure in which one sample of n units is selected at random from the lot and the disposition of the lot is determined based on the information contained in that sample. ఓకే, ఇంతకుముందు చెప్పాను కదమ్మా, క్యాపిటల్ ఎన్ అనేది ఇక్కడ మనం లాట్ సైజ్ అనుకుంటే కనుక వాటిలోంచి మనం ఎన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే శాంపుల్ సైజ్ని మనం సెలెక్ట్ చేసుకుని వాటిని మనం డిఫరెంట్ స్టేజెస్లో ఇన్స్పెక్ట్ చేయడం ద్వారా ఫైనల్గా దీని యొక్క కన్క్లూజన్ అంటే ఈ యొక్క లాట్ని మనం యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనే డెసిషన్ తీసుకునేదే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సింగిల్ శాంప్లింగ్ ప్లాన్. ఓకే, ఈ యొక్క సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ని విత్ ఇన్ నొటేషన్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక ఏ సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ ఫర్ అట్రిబ్యూట్స్. ఓకే, ఇక్కడ అట్రిబ్యూట్స్ అంటున్నాం. అట్రిబ్యూట్స్ అంటే ఇట్ ఈస్ డీలింగ్ విత్ క్వాలిటీ ఆర్ క్యారెక్టర్, అంటే క్వాలిటీ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాము. అంటే వేరియస్ మెజర్స్ ఇవేమీ మనం కన్సిడర్ చేయట్లేదు. ద ఐటమ్ ఈస్ డిఫెక్ట్ ఆర్ నాన్ డిఫెక్ట్, అంటే వాటి క్వాలిటీ లెవెల్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఓకే, అలా మనం ఈ యొక్క సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ని అట్రిబ్యూట్స్ పరంగా యూజ్ చేస్తే కనుక అందులో మనం శాంపుల్ సైజ్ని n కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఈ యొక్క శాంపుల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? పాపులేషన్ నుంచి. ఆ యొక్క పాపులేషన్నే మనం ఇక్కడ ఏమంటున్నామంటే లాట్ అంటున్నాము. ఆ లాట్ని క్యాపిటల్ N తోటి డినోట్ చేస్తాం. అండ్ యాక్సెప్టెన్స్ నెంబర్ C. ఇక్కడ యాక్సెప్టెన్స్ నెంబర్ అంటే మనకి తీసుకున్న లాట్ ఆర్ దట్ మీన్స్ ఇక్కడ శాంపుల్ సైజ్ ఉంది కదమ్మా, అంటే ఈ యొక్క లాట్ నుంచి కొన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నాం కదా ప్రొడక్ట్స్ని. వాటిలో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ వరకు మనం కన్సిడర్ చేయొచ్చు, అంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ యాక్సెప్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందో ఆ యొక్క యాక్సెప్టెన్స్ నెంబర్ని C అనుకుంటున్నాం. ఓకేనా? సో అంటే మనం ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసే ప్రతి ఐటము కూడా నాన్ డిఫెక్టివ్ అయ్యి ఉండడానికి ఛాన్స్ ఉండదు. మనం ఎంత జాగ్రత్తగా మనం ప్రొసీజర్స్ ద్వారా ఫాలో అయినా కూడా ఎక్కడో మనకి డిఫెక్టివ్ ఐటమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే మనం ఆ డిఫెక్టివ్స్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అనేదే ఇక్కడ మనకి యాక్సెప్టెన్స్ నెంబర్ C అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాము? సెలెక్ట్ n ఐటమ్స్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ద లాట్ ఇఫ్ దేర్ ఆర్ C or fewer defectives in the sample, accept the lot, and if there are more than C defective items in the sample, reject the lot. ఇక్కడ చూడండి, ఈ సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ ప్రొసీజర్ అంతా కూడా ఇక్కడే డిపెండ్ అయి ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాము? ఒక లాట్ని తీసుకుంటున్నాము, దాన్ని క్యాపిటల్ N అనుకోండి లాట్ సైజ్ని. ఆ లాట్లోంచి ర్యాండమ్గా కొన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని మనం డ్రా చేసుకుంటున్నాము. అంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, కొన్ని ప్రొడక్ట్స్ని మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఆ యొక్క మనం తీసుకున్న వాటిని శాంపుల్ సైజు N తోటి రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఇక్కడ ఏమి అజ్యూమ్ చేసుకుంటున్నాం? మనం ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు అనే దాన్ని ఇక్కడ మనం యాక్సెప్టెన్స్ నెంబర్ C అనుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు ఈ లాట్ని మనం యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనే ప్రొసీజరు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నారు? ఇఫ్ దేర్ ఆర్ C ఆర్ ఫ్యూయర్ డిఫెక్టివ్స్ ఇన్ ద శాంపుల్, అంటే మనం ఇక్కడ ఒక నెంబర్ కన్సిడర్ చేసుకుంటాం కదమ్మా, దానికి ఈక్వల్గా కానీ ఆర్ ఫ్యూయర్ డిఫెక్టివ్స్ అంటే దానికన్నా తక్కువ డిఫెక్టివ్స్ కానీ ఉంటే కనుక లాట్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మోర్ దాన్ C డిఫెక్టివ్స్, మనం అనుకున్న యాక్సెప్టెన్స్ నెంబర్ కన్నా ఎక్కువ ఇంకా డిఫెక్టివ్స్ ఉంటే కనుక అప్పుడు ఏం చేస్తున్నాము? రిజెక్ట్ ద లాట్.
ఓకే, ఇక్కడ లాట్ని మనం రిజెక్ట్ చేస్తున్నామంటే మళ్ళీ మనం ఓవరాల్గా దాన్ని అంతటినీ ఇన్స్పెక్ట్ చేసి ఓవరాల్గా డిఫెక్టివ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఎలిమినేట్ చేసి వాటి ప్లేస్లో గుడ్ వన్స్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనే మనం ఈ శాంప్లింగ్ ప్లాన్లో ఏం చేస్తున్నామంటే మొత్తం లాట్ని అంతటినీ మనం ఇన్స్పెక్ట్ చేయకుండా వాటిలోంచి ర్యాండమ్గా కొన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే కొన్ని ప్రొడక్ట్స్ని తీసుకోవడం అండ్ అలాగే యాక్సెప్టెన్స్ నెంబర్ని ఫిక్స్ చేసుకుని దాని ప్రకారం మనం డిఫెక్టివ్స్ని కన్సిడర్ చేస్తాము. ఓకే, మనం అనుకున్న నెంబర్కి ఈక్వల్గా కానీ ఆర్ తక్కువగా కానీ ఉంటే ఆ మొత్తం ఓవరాల్ లాట్ని యాక్సెప్ట్ చేయడం, లేకపోతే మోర్ దాన్ డిఫెక్టివ్స్ ఉంటే కనుక వాటిని మనం రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ యొక్క ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ ఓసీ కర్వ్, దీన్నే మనం ఆపరేటర్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అంటామమ్మా. ఓకే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ అని చెప్పి డిఫరెంట్ లాట్ క్వాలిటీ లెవెల్స్ దగ్గర మనకి వచ్చిన ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్కి మనం గ్రాఫ్ రిప్రజెంటేషన్ చెప్తే కనుక దీన్నే మనం ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఓసీ కర్వ్ అంటాము. అంటే ఓసీ కర్వ్ ఈజ్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్, దీన్ని పిఏ ఆఫ్ స్మాల్ పీ తోటి డినోట్ చేస్తాము ఆర్ జనరల్లీ డినోటెడ్ బై ఎల్ ఆఫ్ పీ అని కూడా అనొచ్చు. ఓకే, అంటే దట్ మీన్స్ ఈ ఎక్స్ యాక్సిస్ మీద లాట్ క్వాలిటీ లెవెల్స్ని తీసుకుంటాం. అంటే దట్ మీన్స్ స్మాల్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్స్ అన్నింటినీ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకొని వై యాక్సిస్ మీద ఈ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ వాల్యూస్ని తీసుకొని ఆ రెండిట్లకి మనం డ్రా చేసే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్నే మనం ఇక్కడ ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అంటాము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యావరేజ్ శాంపుల్ నెంబర్. Okay, the average sample number is the expected value of the sample size required for coming to a decision about the acceptance or rejection of the lot in all acceptance rejection sampling plans. Already మనం ఇందాక యాక్సెప్టెన్స్ నెంబర్ సి గురించి చెప్పుకున్నాం కదమ్మా. సో అది ఎలా మనం కన్సిడర్ చేస్తామనేది ఈ యొక్క యావరేజ్ శాంపుల్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం తీసుకునే శాంపుల్ సైజులో ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ని మనం కన్సిడర్ చేయడం ద్వారా ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంటున్నాం కదా లాట్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది. సో అది మనం తీసుకునే యాక్సెప్టెన్స్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ యొక్క యాక్సెప్టెన్స్ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఆ యొక్క ఎక్స్పెక్టెడ్ వాల్యూని మనం కన్సిడర్ చేసేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, లాట్ సైజు అండ్ అలాగే మనం తీసుకునే శాంపుల్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా మనం యాక్సెప్టెన్స్ నెంబర్ తీసుకోవడానికి యూజ్ అయ్యేదే ఇది యావరేజ్ శాంపుల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి ఒక ప్రాబ్లం ఇస్తే గనక దాని ద్వారా మనం ఇక్కడ ఈ యొక్క సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ని ఎలా యూజ్ చేస్తాము అనేదాన్ని చూద్దాము. బై యూజింగ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ తోటి ఎలా మనం వీటిని మనం సాల్వ్ చేద్దాం అనేది చూద్దాం. ఓకే, సపోజ్ దట్ ఏ లాట్ ఆఫ్ సైజ్ క్యాపిటల్ N హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ఫర్ ఇన్స్పెక్షన్. A single sampling plan is defined by the sample size N and the acceptance number C. ఇవన్నీ ఇంతకుముందు మనం చెప్పుకున్న నొటేషన్సే కదమ్మా. ఒక ఇన్స్పెక్షన్కి ఒక లాట్ సైజ్ Nని సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులోంచి మనం డ్రా చేసుకునే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ సైజ్ని స్మాల్ n అంటున్నాము. అండ్ అలాగే అక్కడ మనం కన్సిడర్ చేసే యాక్సెప్టెన్స్ నెంబర్ని C అనుకున్నాము. ఓకే, ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు మనకి. Thus, if the lot size capital N is equal to 10,000. ఓకే, ఒక లాట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయమ్మా, 10,000 ప్రొడక్ట్స్ ఉన్నాయనుకుందాము. అయితే దెన్ ద శాంప్లింగ్ N is equal to 89. సో వీటిలోంచి మనం ర్యాండమ్గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని చెక్ చేస్తున్నామంటే సెలెక్ట్ చేసుకుంటున్నామంటే 89 ప్రొడక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము, ర్యాండమ్గా తీసుకున్నాము. వీటిలోంచి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ వరకు మనం యాక్సెప్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అంటే కనుక C ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, అంటే 2 డిఫెక్టివ్స్ వరకు మనం యాక్సెప్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. మీన్స్ దట్ from a lot size 10,000, a random sample of N is equal to 89 units is inspected and the number of non-conforming or defective items D observed. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ 10,000 ఐటమ్స్లోంచి ర్యాండమ్గా 89 యూనిట్స్ని మనం సెలెక్ట్ చేసుకుని వీటిలోంచి నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్, ఓకే, ఆ డిఫెక్టివ్స్ని D కింద కన్సిడర్ చేస్తున్నాం, స్మాల్ d తోటి డినోట్ చేసుకుంటున్నాము. ఆ డిఫెక్టివ్స్ ఎన్ని ఉన్నాయనేది మనం అబ్జర్వ్ చేస్తాం.
చూడండి ఇప్పుడు సింగిల్ శాంప్లింగ్ కండిషన్ ప్రకారం ఇఫ్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వ్డ్ డిఫెక్టివ్స్ డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఈక్వల్ టు 2 అయితే ద లాట్ విల్ బి యాక్సెప్టెడ్. ఈ లాట్ని మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తామమ్మా? డి అంటే నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అని చెప్పుకున్నాం కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అయి ఉండాలి. సి అంటే ఎంత అనుకున్నాము? 2 కదా. అంటే ఈ యొక్క 89 యూనిట్స్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాటిలో వచ్చే నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ 2 అంతకన్నా తక్కువ ఉంటే ఈ యొక్క లాట్ని మనం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు రిజెక్ట్ చేస్తామంటే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వ్ డిఫెక్టివ్స్ డి గ్రేటర్ దాన్ 2, అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన డిఫెక్టివ్స్ అన్నీ కూడా 2 కన్నా ఎక్కువ ఉంటే కనుక ద లాట్ విల్ బి రిజెక్టెడ్. దిస్ ప్రొసీజర్ ఈస్ కాల్డ్ ఏ సింగిల్ శాంప్లింగ్ ప్లాన్. ఓకే, నెక్స్ట్ ఫార్ములా రిప్రజెంటేషన్ చూద్దాం. సపోజ్ దట్ a lot of size n is large. Under this condition, the distribution of a number of defectives d in a random sample of n items is binomial with parameters n and p, where p is the fraction defective items in the lot. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నామంటే ర్యాండమ్గా కొన్ని n నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ తీసుకుంటున్నాము. వీటిలోంచి మనం డిఫెక్టివ్స్ నాన్ డిఫెక్టివ్స్ కన్సిడర్ చేస్తున్నాం. అంటే దీన్ని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి రిలేటెడ్గా చెప్పొచ్చు కదా. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ఏం చేస్తాము? నెంబర్ ఆఫ్ ట్రయల్స్లోంచి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎంత, ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఎంత అనేది మనం డినోట్ చేయడానికి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాము. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ మనం తీసుకునే ప్రొసీజర్ కంపారిజన్ కూడా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి రిలేటెడ్గా ఉందంటున్నాము. అంటే దాని ప్రకారం మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ n ఐటమ్స్లోంచి డిఫెక్టివ్స్ ఎన్ని, నాన్ డిఫెక్టివ్స్ ఎన్ని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి రిలేటెడ్గా తీసుకుంటున్నాము. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ పారామీటర్స్ n అండ్ p. ఇందులో మనం pని ఫ్రాక్షన్ డిఫెక్టివ్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ద ప్రాబబిలిటీ ఆఫ్ అబ్జర్వింగ్ ఎగ్జాక్ట్లీ డి డిఫెక్టివ్స్ ఈజ్. ఓకే, మనం ఇందులో నెంబర్ ఆఫ్ డి డిఫెక్టివ్స్ని ఎస్టిమేట్ చేయడానికి ఫార్ములా ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఇది ఎన్సిడి, అంటే దాన్నే విత్ ఇన్ ఫ్యాక్టోరియల్స్లో రాసుకున్నాను. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ డి ఫ్యాక్టోరియల్ ఇంటూ డి ఫ్యాక్టోరియల్ p పవర్ డి ఇంటూ 1 మైనస్ p పవర్ n మైనస్ డి. ఓకే, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మనకి? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కండిషన్ ప్రకారం ఎన్సిఎక్స్ ఇంటూ p పవర్ x ఇంటూ q పవర్ n మైనస్ x కదా. సో అక్కడ మనం x ప్లేస్లో డిఫెక్టివ్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి d తీసుకుంటున్నాము. సో ఎన్సిడి ఇంటూ p పవర్ d ఇంటూ q అంటే 1 మైనస్ p కదా, 1 మైనస్ p హోల్ పవర్ n మైనస్ d. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? లాట్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తామంటే d లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు c అయినప్పుడే కదా. సో మనం వాటిని క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక దానికోసం ఫార్ములా ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్కి ఫార్ములా PA ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ d లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు c ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఓవర్ d ఈజ్ ఈక్వల్ టు c n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ d ఫ్యాక్టోరియల్ ఇంటూ d ఫ్యాక్టోరియల్. దీన్నే మనం సింపుల్గా NCD అని చెప్తాము. p పవర్ d ఇంటూ 1 మైనస్ p హోల్ పవర్ n మైనస్ d. ఓకే, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు డిఫరెంట్ ఫ్రాక్షన్స్ డిఫెక్టివ్స్ ఇస్తే కనుక వాటి ప్రకారం మనం ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు. ఓకే, సో దానికోసమే చూడండి, the OC curve is developed by evaluated equation 2 for various values of p. ఓకే, ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారు కదా సింపుల్గా. క్యాపిటల్ N అనేది 10,000, వాటిలోంచి 89 యూనిట్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ డిఫెక్టివ్స్ యాక్సెప్టెన్స్ నెంబర్ 2 వరకు కన్సిడర్ చేసాము. ఓకే, ఇప్పుడు మనం దాని ప్రకారం మనకి ఇక్కడ ఫ్రాక్షన్ డిఫెక్టివ్స్ p వాల్యూస్ ఇచ్చారు. ఇవమ్మా 0.005 నుంచి 0.010, 0.20 అప్ టు 0.090 ఇలాగ కొన్ని మనకి ఫ్రాక్షన్ డిఫెక్టివ్ p వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఓకే, దీనిని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో అలా క్యాలిక్యులేట్ చేయడం కోసం ఫస్ట్ p ఈజ్ ఈక్వల్ టు 0.005 తీసుకోండి అండ్ n ఈజ్ ఈక్వల్ టు 89 తీసుకుందాం. ఓకే, ఈక్వేషన్ 2 ప్రకారం నాకు ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫార్ములా ఏంటి? p ఆఫ్ d లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు c ఈక్వల్ టు సమ్మేషన్ ఓవర్ d ఈజ్ ఈక్వల్ టు 0 టు c. అంటే డిఫెక్టివ్స్ ఎన్ని ఉండొచ్చు నాకు? C2 అంటున్నాము, దానికన్నా తక్కువ అంటున్నాము. అంటే d ఈజ్ ఈక్వల్ టు 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. సో ఈ వీటి కోసం ఇక్కడ నేను సమ్మేషన్ని తీసుకుంటున్నాను అనమాట. సో ఈ ఫార్ములా ప్రకారం n ఈజ్ ఈక్వల్ టు 89
అండ్ P ఈజ్ ఈక్వల్ టు 0.005. D అంటే 3 కేసెస్ వస్తాయి, 0, 1, 2. సో వాటి ప్రకారం నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రాసుకుంటున్నాను. ఓకే, సమ్మేషన్ తీసుకున్నాను అందుకనే 89C0 ఇది. P పవర్ D అంటే 0.005 హోల్ పవర్ 0, 1 మైనస్ P 89 మైనస్ 0 అంటే 89 మైనస్ 0. ఓకే, ఇది ఇక్కడ D ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు కేసు. నెక్స్ట్ D ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు, ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు. ఓకే, నెక్స్ట్ వీటినన్నిటిని క్యాలిక్యులేటర్ యూజ్ చేసి సింప్లిఫై చేసి యాడ్ చేసుకుంటే నాకు ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ వాల్యూ PA వాల్యూ నాకు ఫైనల్గా ఎంత వచ్చింది అంటే ఫ్రాక్షన్ డిఫెక్టివ్ 0.005 ఉన్నప్పుడు వాని యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ PA ఈజ్ ఈక్వల్ టు 0.989687 వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ ఓన్లీ ఒక వాల్యూ రిప్రజెంటేషన్కి ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ ఇప్పుడు P ప్లేస్లో 0.010 తీసుకోవాలి, మిగిలినవన్నీ కామనే. N ఈజ్ ఈక్వల్ టు 89, అగైన్ D ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2 కేసెస్ అన్నీ చేస్తాము. అలా మనకి ఈ మొత్తం నెక్స్ట్ P ఈజ్ ఈక్వల్ టు 0.20, 0.030 అప్ టు 0.090 వరకు మనం P వాల్యూస్ కన్సిడర్ చేసి వాటన్నిటికి ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఫర్దర్గా మనం ఇక్కడ రాసుకునేది ఏంటంటే చూడండి, అదే రాసాను ఇక్కడ. సిమిలర్లీ వీ కెన్ టేక్ ద వాల్యూస్ P ఈజ్ ఈక్వల్ టు 0.01 to 0.090. we get the probability of acceptance values. Okay, after completion of these values we can draw the OC curve. Okay, next ఇవన్నీ probability of acceptance values వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే OC కర్వ్ని డ్రా చేయాలి. ఓకే, ఆ OC కర్వ్ని డ్రా చేయడం కోసం ఏం చేస్తాము, x యాక్సిస్ మీద ఫ్రాక్షన్ డిఫెక్టివ్స్ P వాల్యూస్ని తీసుకోవాలి, అండ్ అలాగే y యాక్సిస్ మీద ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ PA వాల్యూస్ని తీసుకోవడం జరుగుతుంది. అక్కడే మనకి వచ్చిన ఆ యొక్క కర్వ్ రిప్రజెంటేషన్ని మనం బేస్ చేసుకొని అప్పుడు ఆ లాట్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా, ఆ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే దానికి మనం కన్క్లూజన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ ప్రొసీజర్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.